నీకు చాద కదా మరి నీ లెక్క నేను తీసుకుని ఎగ్గొట్టలే నీకు ఎవరిస్తారు రూపాయి నీకు 10 రూపాయలు లోన్ ఇవ్వడు నీ మొహానికి లోన్ తీసుకొని నీ పెండ మొహానికి ఎవడు 10 రూపాయలు ఇవ్వడు తెలుసు ఎవరిదో ఎవడిస్తా నీకు ఎవరిదో తెలుసు బాగానే నవ్వుతున్నాయి అని అవడం కాదు నీకు రూపాయి ఇస్తా 1 రూపాయి నీకు 10 రూపాయలు లోన్ ఇవ్వడు నీకు అసలు ఏం లేనట్టున్నది కదా అన్ని వదిలేసి తిరుగుతున్నట్టున్నావు నువ్వు ఎగ్జాక్ట్ నీ మీద 2 రూపాయలు పెడితే రూపాయికి అమ్ముడు నువ్వు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. రికవరీ ఏజెంట్ల యొక్క లాస్ట్ టూల్ అనమాట. సో దీన్ని ఏ విధంగా ఫెయిల్ చేయాలో ఈ యొక్క వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. హలో, ఏ బ్యాంక్ అండి? నీకు కొత్తగా కనబడుతున్నాయి మంచి నెంబర్లు కదా, ఇప్పుడే లేచినట్టున్నాయి, ఇప్పుడే కొత్తగా వచ్చింది నీకు. పిరమల్ ఫైనాన్స్ నుంచి అని తెలుసు కదా నీకు ఆల్రెడీ. పేమెంట్ ఏమైంది? పేమెంట్ చేయి ఇప్పుడు, లైన్ ఉంటా. నాకు ఇప్పుడు కావాలి. ఎన్ని రోజులు కష్టపడతారు? ఏంది? ఏం లేదు, ఎన్ని రోజులు ఇవ్వాలి? అప్పటి నుంచి ఏం చేస్తున్నావు? అడుక్కోపోయినా విన్నా మరి గుళ్ళ దగ్గరికి. ఇప్పుడు వినాయకుని మధ్యాహ్నం వినాయకుని కూర్చోబెట్టారు కదా, అక్కడ కూర్చోండి అన్న. వస్తాయి, కొంచెమైనా ఉండాలి. ఎన్ని రోజులని డిలే చేసుకుంటూ వస్తావు? నాకు ఇప్పుడు కావాలి, లైన్లో ఉండు. నువ్వు లైన్లోనే, నేను లైన్లోనే ఉంటాను. నాకు పేమెంట్ చేస్తావు కదా, ఏదో ఒక తప్పు చేస్తున్నావు కదా, మాట్లాడు. నోట్లో వస్తలేవా మాటలు? వస్తలేవా? ఎవరు 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 అని అంటున్నావు. ఇంకా కొత్తగా వస్తుంది, ఎప్పుడో ఫ్రెష్గా కనబడుతున్నాయి మా నెంబర్లు. ఇప్పుడే ఈ నెంబర్ ఎప్పటి నుంచి, ఎప్పుడు రాలే నీకు ఫోను, ఇప్పుడే వస్తుంది ఫస్ట్ టైం నీకు. ఏందండి? ఏంది? ఏమైంది? పేమెంట్ చేయండి. ఇంకా డబ్బులు రాలేదు మేడం, ఆగండి. ఎప్పుడు వస్తాయి డబ్బులు? ఇంకా నీ ముఖానికి డబ్బులు వస్తాయా? ఇంకా ఎప్పుడు రావు నీకు. లాస్ట్ మంత్ రాలే, ఈ మంత్ రాలే, 8 months నుంచి వస్తలేవు నీకు. ఏమో నీ జాతకం అట్లున్నట్టు పేమెంట్ రావట్లేదు. కేసు మీ దగ్గరకు వచ్చింది, పేమెంట్ వచ్చింది. మనకి సిగ్గుండాలి అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి మంచివే కదా. పిచ్చి నువ్వు మాట్లాడి, నేనేం మాట్లాడి? పేమెంట్ చేయడానికి శాతన కాదు కానీ మొక్క పొడ. పేమెంట్ చేయి, కొంచెమైనా బుద్ధి ఉండాలి. ఇన్ని టైమ్స్ కాల్ చేయండి. చంద్రముఖిలా మారిపోయినా ఏమైంది? చంద్రముఖిన అయితే ఏ మొక్కినా అయితే నాకు పేమెంట్ పేమెంట్ కాదు. ఇవన్నీ కాదు చేతగాని మొక్క పొల్లే ఇవన్నీ మాటలు మాట్లాడతారు. అర్థమవుతుందా? కొంచెమైనా సిగ్గుండాలి మనిషిపై పుట్టినప్పుడు. అర్థమవుతుందా? ఎన్ని టైమ్స్ కాల్ చేస్తారు నీకు? ఎన్ని టైమ్స్ డిలే చేస్తావు? ఇంకా ఎన్ని డేస్ చేస్తావు? ఎన్ని మంత్స్ చేస్తావు? రికవరీలో భాగం అవుతుంది తిట్టడం, ఇట్లా కస్టమర్ తిట్టి పేమెంట్ చేయాలని చెప్పి పిచ్చి మొక్క పడ ఇవన్నీ మాటలు కాదు అన్న. పిచ్చిదానా టింగర్ బుచ్చి. హలో, పేమెంట్ చేయడానికి శాతం కాదని మాటలు మాట్లాడుతున్నావు. లోన్ తీసుకుంది నువ్వు, దొంగలా ఉంటుంది నువ్వు. నన్ను అనుడు కాదు, అర్థమవుతుందా? నువ్వు తింగర్ బుచ్చిలాగా మాట్లాడకు, అర్థమైందా? పిచ్చి మొక్క పొడా. పేమెంట్ చేయి ఫస్ట్, నేను లైన్ లో ఉంటా. పేమెంట్ చేయి, జాబ్ చేస్తున్నావు కదా. నువ్వు పిచ్చిదాని, నేను కాదు. పిచ్చి మొక్క పొడ, పేమెంట్ చేయడానికి శాతం కాని మాటలు మాట్లాడుతున్నావు. శాతగాని మొక్క పొడ. ఏం పేరు నీ పేరు? ఎక్కడ మాట్లాడుతున్నావు? పేరుతో నువ్వు పేమెంట్ చేయి ఫస్ట్. పేరు చెప్పే పిల్ల, ఉన్నావా ఫోన్లో? హలో, పేమెంట్ చేయండి సార్. ఎవరు మాట్లాడాలా మీకు? పేమెంట్ చేయమంటే ఎవరు మాట్లాడితే మీకెందుకు? పేమెంట్ చేయండి. దేని పేమెంట్ చేయాలి? పిరమిల్ ఫైనాన్స్ పేమెంట్. ఏ పేమెంట్ చేస్తావు? డబ్బులు రాలేదు, మస్తున్నాయి. ఎప్పుడు వస్తాయి? అందుకే తిరుగుతున్నావా అట్లా? ఎట్లా మరి అన్ని పెట్టుకునే తిరుగుతున్నావా? ఏది చేయాలంటే ఏది చేయలేదా ఇప్పటికి? ఏది చేయలేదు, అదే కదా మ్యాటర్. మరి ఎందుకుంటాను ఏం చేయకపోతే? యాడికోవాలి? ఏమనుకొని తీసుకున్నావు మరి లోను? ఏమనుకొని తీసుకోవాలి? అన్ని అడ్డదిడ్డంగా మాట్లాడు కాదు. ఏమనుకొని తీసుకోవాలి? ఏమనుకొని తీసుకున్నావు మరి? కడతా అని తీసుకోలేదా? ఇట్లనే వదిలిపెట్టి రోడ్ల మీద తిరుగుదాం అనుకొని తీసుకున్నావా? రోడ్ల మీద కార్ల మీద తిరుగుతాను. మరి కార్లో తిరిగి అంత సీన్ ఉన్నప్పుడు పేమెంట్ చేయి. కార్లో తిరిగి అంత సీన్ ఉన్నది కదా, పేమెంట్ చేయి. మరి పేమెంట్ చేసి చూపించు నువ్వు కార్లో తిరిగే సీను అది అంతా. అర్థమైందా? నీ పేరేం పేరు? ఏం చేస్తావు? బోర్డు ఏమన్నా వేపిస్తావా నా పేరు మీద? బోర్డు మెడల్ వేసుకుంటా. వేసుకొని తిరుగు, అట్లా కొంచెం బుద్ధి వస్తుంది. ఏం పేరు చెప్పు మరి. నీకు పేరుతో పని ఏంటి? పేమెంట్ చేయి ఫస్ట్. పేరుతో అవసరం లేదు నీకు, అర్థమైందా? నీకు పేరుతో పని ఏంటి? అవునా? పేమెంట్ చేయి.
అసలు ఎట్లా ఉండబుద్ధి అవుతుంది ఇట్లా పేమెంట్ చేయకుండా చాలా తీసుకొని హ్యాపీ ఎవరి హ్యాపీ సొమ్ము అనుకొని యూజ్ చేసుకొని మంచిగా చాలా ఉంటున్నావు. హ్యాపీ తినేటప్పుడైనా అనిపించాలి కొంచెమైనా. అనిపించలేదు మేడం. అదే మనం తింటున్నాం కదా రోజు, అనబట్లే అప్పుడైనా అనిపించాలి ఏమని. అనబట్లే లోన్ తీసుకొని వేరేటోళ్ళ సొమ్ము నేను ఎట్లా వాడుకున్నా, నాకు ఎట్లా ఎట్లా నిద్ర అరుగుతుంది పట్టట్లేదు మేడం నైట్ అని నాకు. చెప్పి ఉండాలి కొంచెం మన నైట్ బుద్ధి నిద్ర అనేది. పట్టట్లేదు నాకు నైట్. మరి ఎందుకుంటున్నావు ఇంకా? నిద్ర పట్టట్లేదు మేడం నైట్. మరి ఎందుకుంటున్నావు? ఏం చేయాలి? ఎందుకుంటున్నావు మరి? ఎందుకుంటున్నావు? ఏడుంటున్నా? ఎవరి సొమ్ము అనుకుంటున్నావు? మీ ఇంట్లో బ్యాంక్ ఉంటున్నా? ఏమైనా నీకు ఫ్రీగా ఇచ్చింది అనుకుంటున్నావా? మీ ఇంట్లో ఉంటున్నా నేను? నీకేం బ్యాంక్ ఇబ్బంది? నీకు ఫ్రీగా ఇచ్చింది అనుకుంటున్నావా? నీకు మరి చెప్పినా ఎందుకు నేను అట్లా? బాగా ఎక్స్ట్రా చేసుకుంటూ తీసుకున్నావు లోను? ఎక్స్ట్రా నువ్వు చేస్తున్నావు, నేను కాదు. ఎందుకు తీసుకున్నావు? నా ఇష్టం. పేమెంట్ చేయి ఫస్ట్, పేమెంట్ చేయి. అన్ని పేమెంట్ మాటలు లేదు. మాట్లాడగానే పేమెంట్ చేయి ఫస్ట్. పేమెంట్ లేదు. అదే ఎందుకు తీసుకున్నావు? చేత కదా? నీకు చేత కదా? నీకు చేత కదా? మరి నీ లెక్క నేను తీసుకొని ఎగ్గొట్టలే. నీకు ఎవరిస్తారు రూపాయి? నీకు 10 రూపాయలకి లోన్ పేమెంట్ ఇవ్వడు నీ మొహానికి. లోన్ పేద లోన్ మొహానికి. తీసుకొని నీ పెండ మొహానికి ఎవడు 10 రూపాయలకి ఇవ్వడు. తెలుసు ఎవరిదో ఎవడిస్తాడు నీకు? ఎవరిదో తెలుసు. బాగానే నవ్వుతున్నాయి. హీ అని అవడం కాదు థ్యాంక్ యూ పేమెంట్. థ్యాంక్ యూ. నీకు ఎవడన్నా రూపాయి ఇస్తా? ఒక్క రూపాయికి నీకు 10 రూపాయకి లోన్ ఇవ్వడు నీకు. నీకు అసలు ఏం లేనట్టున్నది కదా, అన్ని వదిలేసి తిరుగుతున్నట్టున్నావు నువ్వు. ఎగ్జాక్ట్లీ నీ మీద ఒక 2 రూపాయలు పెడితే రూపాయికి అమ్ముడు నువ్వు. నీకు కూడా అదే ఇస్తాను. అదే కరెక్టే మరి ఎట్లా మరి తీసుకొని ఎగ్గొట్టాలంటే ఫస్ట్ ఉండాలి, మినిమం పొటెన్షియల్ ఉండాలి కదా. లోన్ తీసుకున్న కెపాసిటీ ఉండాలి. నీకు ఆ కెపాసిటీ లేకనే మధ్యలో ఫోన్ పెట్టుకొని కూర్చున్నావు. అదే నీది పెద్ద చెత్త మొహమే కాబట్టి కట్టుకుంటున్నావు. నీది మరి పేడ మొహం, పేరంలో లాస్ట్కి వచ్చినట్టు నువ్వు చాతగాని మాటలు మాట్లాడగానే పేమెంట్ చేసి ఇవన్నీ చాతగాని వాళ్ళ మాటలు. నువ్వు ఏం చేస్తుంది నీకు? నేను చెప్తాను కదా, నీ లెక్క లోన్ తీసుకొని నేను నీకు ఎగ్గొట్టాలని ఫస్ట్ ఇవ్వాలి కదా. నువ్వు 2 రూపాయలు పెడితే రూపాయి అమ్ముడు నీ ముఖం మీద. ఒరే బాబు, నేను ఎక్కడ లోన్ అప్పు చేయలేదు రాదయ్. నీకు ఎవడిస్తాడు అప్పు? అప్పే చేయలేదు. నీకు అప్పు ఎవడు? నీకు ఎవడు? ఇవో నీ లెక్క మంది సొమ్ము తిని రోడ్ల మీద తిరిగా నేను. తిరుగుతావు మరి? అర్థమైందా? వేరేటోళ్ళ సొమ్ము అవసరానికి వాడుకొని మంచిగా వాడుకొని అవసరం తీరిన తర్వాత కట్టకుండా ఉండి నీకు ఎవడో రూపాయి అప్పిస్తారా? నీకు కూడా మరి అప్లై చేస్తున్నావు? అయితే నీకు క్రెడిట్ స్కోర్ ఉందా అసలు నీకు? నీ లెక్క శాతగానప్పుడు నేను తీసుకోను. నీకు ఎవరు నీకు అప్లై చేస్తాను? ఎందుకు నవ్వుతుంది? పిచ్చా? మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి వచ్చినావు ఏంది మొన్ననే? నవ్వుతున్నావేంది అసలు నువ్వు? ఇన్ని తిట్లు తిడుతుంటే కొంచెం వేషం పౌరుషం అనేది ఉండాలి. నవ్వుతున్నావేంది సిగ్గు లేకుండా? నేనేమన్నా జోక్ చేస్తున్నా అంటున్నావు? మరి ఎందుకు నవ్వుతున్నా? నేను తిడుతున్నా నీకు అర్థమవుతుంది? అదనే అర్థమవుతుందా నీకు? నేను తిడుతున్నా ఎందుకు నవ్వుతున్నావు? అరే నువ్వు ఫీల్ అయిపోయి ఏం చేసుకోవాలి? నైట్ పోయి బీర్ పోయి మందగా నువ్వు ఫీల్ అయిపోయి, నువ్వు తిడితే ఫీల్ అయిపోయి హట్ అయిపోయి మొత్తం డిప్రెషన్కి వెళ్ళిపోయి మందగన్నా ఏం మాట్లాడుతున్నావు? అన్నిట్లు ఉన్నప్పుడు పేమెంట్ చేసుకోవాలి. మరి వాట్ హ్యాపెన్ గుడ్ గర్ల్? యు ఆర్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ రికవరీ. వై? దీన్ని ఏమంటారు తెలుసా? అక్కర్రాని తెలివి అంటారు. అక్కర్రాని తెలివి? నీకు అక్కర తెలివి ఏముంది? నువ్వు ఫస్ట్ 10 రూపాయలు లోన్ తీసుకుని నేను నీకు లోన్ ఇస్తా. 2 మాటలు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే పెద్ద తోపు అని నేనేం ఫీల్ అవ్వను. అరే నీ దగ్గర తోపుకి అనిపించుకోండి, నేను పడేసేమని నీ పెంట మొహానికి వాడబడతలే కానీ నీ పేడ మొహానికి శరీరంలో లాసుకొని వచ్చినట్టు నువ్వు మార్నింగ్ బిల్డప్ కొడుతున్నావు. పేమెంట్ లేదు. పేడ మొహం దాని పేమెంట్ లేదే. వేస్ట్ పడుకో. లోన్ తీసుకొని సిగ్గు లేకుండా బతుకుతున్నావు. అసలు మంచిదే. బాక్స్ కడుకొని వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో. రికవర్ నువ్వు వెళ్ళవు కానీ ఇప్పుడు బాక్స్ ఉంది కదా, మార్నింగ్ తెచ్చినట్టు నువ్వు కట్టుకొని ఇంటికి అడిగి తెచ్చినట్టున్నావు కదా టిఫిన్ బాక్స్, అది తినేసి బాక్స్ కడిగేసి తిరుగుతున్నావు బతుకుతున్నావు. ఇంకా పిచ్చి పిచ్చి మాటలు. నీ అమ్మాయి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చిల్లర దానిలాగా మాట్లాడుతున్నావు. రికవరీ చేస్తావు? సిగ్గులేని బతికి ఎందుకు బతుకుతున్నావురా నువ్వు? ఎందుకు పడాలనేసి సిగ్గున్నోడు అయితే చేస్తాడు, పేమెంట్ చేస్తాడు. ఇంతగానం ఎందుకు వెతికించుకోవాలనేసి. హలో ఉన్నావా? పోయినావా పైన? ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? ఉన్నవా ఏంది? హలో ఉన్నవా ఏంది? ఏం మాట్లాడుతున్నావు? మరి మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తున్నావు. రికవరీ ఏజెంట్ల యొక్క లాస్ట్ టెక్నిక్ అనమాట. కస్టమర్ని అబ్యూజ్ చేసి రికవరీ చేయడం. వాళ్ళు నార్మల్గా మాట్లాడి రికవరీ చేయలేనప్పుడు, వాళ్ళు చేయలేకపోతే ఈ విధంగా కస్టమర్ని అబ్యూజ్ చేసి రికవరీ చేయాలని చెప్పేసి వాళ్ళు ట్రై చేస్తుంటారు. వీళ్ళ మాటలు అంత సీరియస్గా తీసుకోకండి. కొంతమంది వీళ్ళ మాటలు అబ్యూజివ్ లాంగ్వేజ్ విని డిప్రెషన్లోకి వెళ్ళడము, రాంగ్ స్టెప్ తీసుకోవాలని ఒక ఆలోచన రావడం జరుగుతుంది.
వీళ్ళ మాటలు మీరు అంత సీరియస్ తీసుకోవద్దు. సో, మనీ ఉంటే పే చేయండి. సో, పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.